వెల్కమ్ టు మన ఛానల్. తమ్నైల్ చూశారు కదా, ది గ్రేట్ సిల్లీ థింగ్స్, గొప్ప అత్యల్ప విషయాలు. ఈ టాపిక్ కింద సద్గురు అనే ఒక టాపిక్ కింద మా ఛానల్స్లో వస్తుంది. దీంట్లో భారతీయ సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో, ఇంకా తెలుగు సంప్రదాయంలో మన ప్రతిరోజు ఎన్నో కొన్ని అలవాట్లు, ఆచారాలు, దాంట్లో పెద్ద సైన్స్ మిగిలింది. కానీ చూడటానికి చాలా చిన్న విషయమే ఉంటుంది, కానీ దాంట్లో సైన్సు ప్లస్ హిందుత్వం, దైవత్వం ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఏం చెప్పాను, గుళ్ళో తీర్థం గురించి. అంటే ప్రతి హిందూ దేవాలయం ఎక్కడ చూసినా కూడా పైన శిఖరాలు ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం, దేవాలయ వాస్తు ప్రకారం దాంట్లో ఉంటుంది. సో లోపల మనకు ఒక మోస్ట్ కాస్మిక్ అండ్ ఏమంటారంటే మోస్ట్లీ కాస్మిక్ ఎనర్జీ దాంట్లో ఉంటుంది. డివైన్ అయిన పైన వాళ్ళు లోపల భగవంతుడు, అమ్మవారు, అయ్యవారు ఉంటారు. అది గుడి స్ట్రక్చర్. ఇక లోపల వెళ్ళి తీర్థం తీసుకునేటప్పుడు ఆ తీర్థంలో చెప్పా కదా సైంటిఫిక్గా ఉంటుందని. ఇక ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకాలుగా ఉంటే ముఖ్యంగా ఒక 2-3 విషయాలు దాంట్లో. ఒట్టి తీర్థం అంటే ఏదో నీళ్ళలాగా ఉండదు. కొబ్బరి నీళ్ళు వచ్చు, మామూలు దాంట్లో పచ్చకర్పూరము, తులసి దళాలు, ఇలాంటివన్నీ, పచ్చకర్పూరము, తులసి దళాలు, ఇట్లా మొత్తం 5-6 వేస్తాయి. ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో మీరు ఏ వస్తువు తీసుకుని కూడా మన ఆరోగ్యానికి మంచిది. అదొకటి. సో 2-3 ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటాయి దేవాలయాలు ఇచ్చే తీర్థంలో. తర్వాత మీరు ఇలా చేయబెట్టినప్పుడు ఏంటి, 3 times మీకు ఇస్తారు. ఇట్లా 3 సార్లు ఇస్తారు ఆ తీర్థం. ఇచ్చినప్పుడు దాన్ని మామూలుగా దేంతో ఇస్తాడంటే, మామూలుగా ఏముంటుంది, ఇప్పుడు ఇంగ్లీష్ పిల్లలకి నాలెడ్జ్ పెరిగిపోయింది కదా, ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో ఒక స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్తో ఇట్లా ఇస్తారంట. స్పూన్ కాదు, దాన్ని తెలుగు భాష చెప్పంటే ఉద్ధరిణి అని అంటారు. రౌండ్గా చిన్న గరిటె ఆకారంలో ఉంటుంది. దాన్ని మామూలు పల్లెటూరులలో మిల్లిగంటే అంటాం. మిల్లిగంటే అంటే అనేవాళ్ళు కూడా ఏం తెలియదు. అది మిల్లిగంటే అంటే మన మామూలుగా వెళ్ళి ఎంఎల్, 5 ml, 3 ml అంటే అట్లా. దాంట్లో ఒక 3 ml, 2 ml ఒక లెక్క ప్రకారం ఉంటుంది. 3 సార్లు ఇస్తే ఒక 10 ml మనకు వస్తుందన్నమాట. లెక్క ప్రకారం ఉంటుంది, రౌండ్గా ఉండేది. దాన్ని ఉద్ధరిణి అంటారు. అంటే మిమ్మల్ని ఉద్ధరించేది, మీ ఆరోగ్యాన్ని ఉద్ధరించేది అని అర్థం. ఏది, అది స్పూన్ కాదు. ఈ 2 క్లారిటీ ఇస్తున్నాను. సో ఉద్ధరణతో ఇస్తాడు. ఎన్నిసార్లు ఇస్తాడు, ఇలా చేయబెట్టినప్పుడు 3 సార్లు ఇస్తాడు. 3 సార్లు ఇచ్చినప్పుడు ఒక లెక్క ప్రకారం వస్తుంది. రోజు గొడిగిపోతుంటే అంత చాలు. రోజు 3 దండ కూడా, రోజు 1 లీటరు, 1/2 లీటర్ తాగక్కర్లేదు, అది చాలు. ఇచ్చినప్పుడు విద్య ఆరోగ్యానికి మంచిది అన్నాం. ఎంబడే క్రాస్ క్వశ్చన్ వస్తుందంటే, దీనికోసం గుడికంతా పోయి అక్కడ కూర్చొని నిలబడి తీర్థం తీసుకోవాలి. ఆ పచ్చకర్పూరం ఏందో, తులసాకులు ఇంట్లో మనం కూడా ఉగాది పచ్చడిలా చేసుకొని ఇంత మిల్లిగంటే సార్ పెద్ద ఒక గ్లాసులు తాగితే అయిపోయింది కదా, ఆరోగ్యం మంచిది కదా అనుకోవచ్చు. కాదు, అట్లా కాదు. ఎందుకంటే క్వాలిటీకి, క్వాంటిటీకి, డివైనిటీకి ఉన్న తేడా ఉంటుంది. గుళ్ళో పూజారి ఇట్లా నోరు మూసుకొని ఇట్లా ఇవ్వడు, మీరు సైలెంట్గా చేయి ఇలా పెడతారు. ఆయన తీర్థం ఇచ్చేటప్పుడు 2-3 మాటలు అంటారు. ఏ మాటలు అంటారు మంత్రాలు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షేకరం, శివపాదోదికం. అంటే అక్కడ శివాలయం అయితే, రాముడైతే రామపాదోదికం కదా, దుర్గా అయితే దుర్గా పాదోదికం అని మీకు ఇస్తారు. మరి మీరు ఇంట్లో కూర్చొని ఒక బకెట్లోనూ బిందెలు వేగలుపుకోరు ఉగాది పచ్చళ్ళు, దాంట్లో అది రాదు కదా. సో ఆ గుడికే పోవాలి. ఇంకోటి, ఈ తీర్థం అంతకుముందు ఎక్కడ ఉంటుంది, ఆ గర్భగుడిలో ఉంటుంది. మీ ఇంట్లో ఎక్కడ ఉంటుంది, బెడ్రూమ్, హాలు, కిచెన్, దీంట్లో అంతా డివైన్ ఉంటుంది. ఇంటి వాస్తు వేరు, దేవాలయ వాస్తు వేరు. ఆ దేవాలయం గర్భగుడిలో ఉంటేనే దానికి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఇచ్చేది అక్కడ సద్బ్రాహ్మడు, గుళ్ళో పూజారి. గుళ్ళో పూజారి అంటే ఎవరు? రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. మీరు అక్కడ పోయినప్పుడల్లా మీరు కొన్ని మీ మొక్కుబడులు చెప్పటం, మీ గోత్రాలు చెప్తున్నప్పుడు పోస్ట్ మ్యాన్లకు ఎవరు అందజేస్తారు? ఈ గుళ్ళో పూజారే అక్కడ దేవుడికి అందజేస్తాడు. సో దేవుడు డైరెక్ట్గా వచ్చి మీ తీర్థ ప్రసాదాలు ఇవ్వరు కాబట్టి పూజారి ఇస్తాడు. సో ఆ క్షేత్రంలో మన లెక్క ప్రకారం, హిందూ ప్రకారం ఏ గుళ్ళో పూజారినో ఆ దేవుడితో సమానం. మన కోరికలకు ఆయనకు అందిస్తాడు. ఆయన తీర్థ ప్రసాదాలని దేవుడు జరిగట్టే మనకిస్తాడు అనమాట. సో ఇది మనకి ఇంట్లో లేదు కదా, ఇంట్లో పూజారి లేడు, హాళ్ళు, బాత్రూమ్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడి నుంచి. ఇది కాదు. సో అది దేవుడి గుళ్ళు కనుక తీసుకుంటే, ఒకటి ఆ 3 ఉద్ధరణితో ఇస్తాడు. దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఎలిమెంట్స్ దాంట్లో ఉంటాయి. 2 మంత్రయుక్తంగా ఇస్తాడు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇదే ది గ్రేట్ సిల్లీ థింగ్. మరొక వీడియోలో ఇలాంటి మరొక చిన్న అల్ప విషయమే, కానీ దాంట్లో చాలా సైన్స్ దాగి ఉంటుంది. అదే మన హిందూ సంప్రదాయానికి లేదా తెలుగు సంప్రదాయానికి, దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఉండవు. ఇలాంటి వీడియోలు ఉంటాయి కానీ చిన్నవే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం పీఠం మీద కూర్చొని ఎందుకు భోంచేయాలి, మనం భోంచేసేటప్పుడు పీఠం మీద, చెక్క పీఠం మీద కూర్చొని ఎందుకు భోంచేయాలి, నెక్స్ట్ వీడియోలో సంతోషం. సెలవు, మీ వదగండ గోపీకృష్ణ. చూస్తూనే ఉండండి మా ఛానల్స్.